హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ స్వామి జి9 యూట్యూబ్ ఛానల్. సో నేను మీకు ఇవాళ ఈ అప్డేషన్స్ గురించి ఒక విషయం చెప్పాలని చెప్పేసి, ఇన్ని రోజులు ఎందుకు ఆగామా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. పులి ఎందుకు ఇంకా లేవలేదని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి. జనాలని మళ్ళీ మళ్ళీ చెవిలో పూలు పెట్టుకోండి పెట్టుకోవడం అంత రెడీగా లేరు, వెరీ పప్పలేం కాదు. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మెటాఫోర్స్లో హోలీవర్స్ అయింది, మెటా వెయిల్స్ అయింది, ఇంకోటి కూడా రావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ 100% కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఇలా చెప్తున్నారని అనుకోవద్దండి. ఉన్న వాస్తవం మాట్లాడడము నా ఛానల్ ముఖ్య ఉద్దేశం. సో అందుకే G9 అంటే జెన్యూన్ అనమాట. సో మీరు అది అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, ఫస్ట్ డే నుంచి ఎవరు ఏమనుకున్నా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. సో ఎందుకు అలా అంటే, నేను చాలా విషయాల్లో చాలా ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. ఎందుకు అలా అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏంటనేది. సో ఇప్పుడు కొత్త వాళ్ళకు మనము మెటాఫోర్స్లో ఇన్వైట్ చేయడానికి ఓకే సూపర్ ఎక్సలెంట్. ఇప్పుడున్న అప్డేషన్స్ ఎలా ఉన్నాయంటే, అప్డేషన్స్ పట్టి చూస్తే అప్లైన్కి ఎక్సలెంట్ ఫ్రూట్స్. మరి అప్లైన్కి ఒకటే చూసుకునేది కాదు కదా బిజినెస్. నేను ఏమైనా చెప్పొచ్చు ఇప్పుడు జనాలకు. ఓకే, నేను వన్ ఆఫ్ ద టాప్ లీడర్. నేను ఏమైనా చెప్పిన నా టీం వచ్చేసి చాలా పెద్ద టీం. ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక 4 రాష్ట్రాల్లో అద్భుతమైన టీం ఉంది. అద్భుతమైన టర్నోవర్ తీసుకున్నాం. కానీ అది కాదు కావాల్సింది మనకు. జనాలని ఇంకా ఫూల్ చేయకండి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న అప్డేషన్స్ మొత్తం ఇక్కడ S3 అండ్ S6 అనేటివి ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇలాగా S3 S6 అంటే ఈ 3 డాట్స్ అండ్ 6 డాట్స్. ఈ అప్డేషన్ ప్రకారం ఏంటంట, ఈ 6 మనకే వస్తాయంట. ఓకే, ఒక్కసారి వస్తాయంట, రెండోసారి రావంట. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ టాక్టైల్ లాగానే ఉంటుందంట. అంటే క్లియర్గా ఉంది ఇక్కడ అప్డేషన్ అయితే క్లియర్గా ఉంది. కానీ కొత్త వాళ్ళకు నువ్వు ఏం చెప్పి జాయిన్ చేయించాలి? వాడికి ఏమొస్తుంది? మెటాఫోర్స్లో ఇప్పుడు ఎంటర్ అవుతే, నాకు స్లాట్లు కొంటే నాకు ఏమి ఇస్తారంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు? కాబట్టి మళ్ళీ జనాలని ఇది చేయకూడదనే ఉద్దేశంతో మనం సైలెంట్గా ఉన్నాం. ఎందుకు సైలెంట్గా ఉన్నాం అనేదానికి మీకు కొన్ని కారణాలు చెప్తాయి ఇక్కడ. అదొక కారణం అయితే, ఇంకోటి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు NFT వస్తుందా? నో క్లియర్. సపరేట్ ఒక కాయిన్ అయితే వస్తుంది. అది ఏంటి అంటే, ఇక్కడ మీకు మెటా వీల్స్ బిట్ అని చెప్పేసి ఒక కాయిన్ అయితే ఇస్తామన్నారు మరి. సో ఇదంతా సోది అవసరం లేదు మనకు. ఇంకా ఈ కథలన్నీ మీకు తెలుసు, స్టోరీసు. బాహుబలి సినిమా కాదు కదా, ఇంకా అద్భుతమైన సినిమాలు ఏమైనా పెట్టుకోవచ్చు మనం ఈ స్టోరీస్కి. సో ఇది రియాలిటీలోకి వచ్చినప్పుడు ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో నేను తెలుసు కదా మీకు. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ విధంగా జనాలకు అర్థమయ్యేలా చేస్తాం. ఎప్పుడంటే రియాలిటీలో వచ్చినప్పుడు. సో ఆ రియాలిటీలోకి ఎప్పుడు వస్తుందా అనేది చూస్తున్నాం. అది ఇంకా చాలా టైం పట్టేలాగుంది. సో అవుతుందా లేదో కూడా చెప్పలేం. మళ్ళీ ఆ లోపు ఫండ్ మళ్ళీ ఎత్తుకోపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి కథలు ఎందుకయ్యా మళ్ళీ? ఆల్రెడీ పెద్ద స్కామ్ జరిగింది. మరి ఇంకో స్కామ్ జరిగితే ఎవరేం చేయలేరు అనేది నేను నెగటివ్ చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. సో అందుకే మిస్టర్ లాడోజీ, నువ్వు ఇప్పుడైనా మళ్ళీ కొత్త వాళ్ళకు అవకాశం కల్పించేలాగా చేయాలి. కానీ ఉన్నవాడికి నువ్వు తిను అని చెప్పేస్తే వాడు పోయి మళ్ళీ కొత్త వాళ్ళని మోసం చేయాలనా? అలా కాదు కదా మిస్టర్ లాడోజీ. సో ఒకసారి ఆలోచించండి. సో ఎందుకు ఆలోచించడం చెప్తున్నా అంటే, ఇప్పుడు కొత్త వాళ్ళకు నువ్వు ఎలా స్టార్టింగ్లో అయితే ఎలా మనకు TR కాయిన్స్, SFC కాయిన్స్ వచ్చాయో, TR అయితే తీసి ఎక్కడో పెట్టుకోండి. సో SFC కాయిన్స్ అయితే వచ్చాయో, SFC కాయిన్స్ అయితే మాత్రం అవి వచ్చినందుకు అద్భుతమైన బెనిఫిట్ ఇచ్చావు, బాగానే ఉంది. మేమంతా రాయల్టీకి ఎలిజిబుల్ అయ్యాం, సూపర్గా రాయల్టీ తీసుకుంటున్న టైంలో పెద్ద స్కామ్ జరిగింది. అది నాకు తెలియదు ఎలా జరిగిందో అన్నావు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చింది. మళ్ళీ ఒక 10% మా దగ్గర నుంచే కట్ చేస్తున్నావు, మా బిజినెస్లో నుంచే. అది మీకు రాయల్టీ ఇస్తానంటున్నావు, బాగానే ఉంది. ఇవన్నీ మనకు వద్దులే కానీ, ఇంకా తెలిసిన కథలు కానీ ఇవన్నీ చూడండి. ఇవన్నీ PDFలో ఉండేదండి. ఇప్పుడు చెప్పడానికి అంత ఇది కాదు, మనం ఇంకా ఎరిపప్పలం కాదు. ఓకే, ఎందుకు ఇలా అయిపోయినాడు స్వామీజీ అనుకోవచ్చు మీరు. సో నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది తర్వాత. ప్లీజ్ వెయిట్. ఇంకా బిట్ మైనింగ్ రావాలి మనకు. ఏదైతే మనం చేసామో, మైనింగ్ ప్రాసెస్ చేసామో అది ఓపెన్ కావాలి. టైర్స్ కొట్టి పెట్టినారు కదా వద్దన్నా కూడా. మరి ఈరోజు
ఆగారు. దాని అప్డేషన్ కూడా వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఏమిస్తావు? టైర్ కొడితే అంటే స్లాట్ కొడితే ఏమిస్తావు? క్లారిటీ ఇవ్వాలి. దానికి రాయల్టీ వస్తుందా? ఆ రాయల్టీతో గేమింగ్ జోన్లో వస్తుంది, మెటావర్స్లో వస్తుంది. అన్నీ నీకు ప్రోడక్ట్స్ సెల్లింగ్, ప్రోడక్ట్స్ బయ్యింగ్, ఎన్ఎఫ్టీ ఫోర్స్ కాయిన్ వచ్చేసి లిస్ట్ అవుతుంది. ఎక్కడ లిస్ట్ అవుతుంది? అన్నీ మనకు తెలిసినదే కదా అవన్నీ. సో ఎక్కడెక్కడో లిస్ట్ అవుతుంది. సో దాన్ని ఏమో డీసెంట్రలైజ్ అంటున్నారు, దీని ఏమో ఇంకా సెమీ డీసెంట్రలైజ్. నువ్వు డీసెంట్రలైజ్ చేయ్యా, ఫోర్సేజ్ చేసావు 2019లో. ఆ టీంలో నువ్వు ఒకటివి, బాగా చేసావు, ఎక్సలెంట్, దాంట్లో మంచిగా ఎర్నింగ్ చేసాం, సూపర్ ప్రాజెక్ట్ అన్నాం. అది దరిద్రానికి ఏంటంటే ఎథీరియం కాస్ట్ పెరిగిపోవడం వల్ల గ్యాస్ ఫీ పెరిగిపోయి అక్కడ లేదంటే అసలు దీంట్లోకి వచ్చే వాళ్ళం కాదు. ఆ రోజు చెప్పారు ఆ టీం వాళ్ళు, లాడో కలిగిన టీం వాళ్ళు చెప్పారు, డోంట్ ట్రస్ట్ మెటాఫోర్స్ అని. అయితే మేము లాడో నమ్ముతాం, కానీ ఆ టీం ఏం చేసినా లాడో మేము చేస్తామనే నమ్మకంతో చేసాము. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టలేకపోయావా? కాబట్టి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే, నీకున్న అప్డేషన్, ఇప్పుడు నీకున్న టాలెంట్కి హ్యాండ్స్ అప్. కానీ మరి ఎలా మిస్ చేసావు అనేది చాలా బాధాకరమైన విషయం. అంత పెద్ద అమౌంట్, అంత పెద్ద ఫండ్ ఎత్తుకుపోయారు. ఈరోజేమో మెటాఫోర్స్ వాళ్ళందరూ వీధిన పడ్డారు. కాబట్టి మార్కెట్లో సో మెనీ సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ఎలా వడకట్టాలి, ఎలా దాని ఇన్కమ్ తెప్పించాలని నా టీంకి నాకు తెలుసు. ఆ విధంగా నేను ఇన్కమ్ తెప్పిస్తున్నాను, థ్యాంక్స్ గాడ్. సో ఆ టాలెంట్ మా దగ్గర ఉంది కాబట్టి మా టీం సభ్యులందరూ హ్యాపీగా ఉన్నారు. సో డోంట్ వరీ, మేము ఇంకెన్ని రోజులైనా ఆగగలం. సో మరి ఆకలేసిన సింహాలు వేటాడడానికి రెడీ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్. మనం ఆ సింహాలకు దొరకొద్దు అని నేను చెప్తున్నా. అది ఎవరేమని అని కాదు, నేనైనా ఇంకా ఎవరైనా. ఓకే, నేను చెప్పట్లేదు మీకు చేరండి అని. మీరు నిర్ణయం తీసుకోండి, వెయిట్ చేయండి. ఈ అప్డేషన్స్ ఇంకా వస్తాయి, వెయిట్ చేయండి. కానీ తొందర వద్దు, జనాలకి మరీ ఇది చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని ఇక్కడున్న పీడిఎఫ్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం చేతకాక కాదు, ఎక్స్ప్లెనేషన్ చేయొద్దు. ఎందుకంటే సరైన అప్డేషన్ రావాలని నేను ఆగాను, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీస్, మనకు మించిన స్టోరీస్ ఏం కాదు ఇవి, అర్థం కాని స్టోరీస్ ఏం కాదు ఇవి. సో ఇక్కడ మీరు జస్ట్ ఇంకా వెయిట్ చేయండి. తొందరపడి మార్కెట్లోకి వెళ్ళేసి జనాలకి చేరండి అని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. మెటాఫోర్స్ గురించి తక్కువ మాట్లాడాల్సిన అవసరము లేదు. మెటాఫోర్స్లో అప్డేషన్స్ మరి లాడోకి అవి తెలియాలి. లాడోకి ఇంకా మనం రిక్వెస్ట్ చేయాలి. ఆయనకు ఎప్పుడైతే ఇంకా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా దీంట్లో మెటావర్స్, గేమింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయో, ఈ గేమింగ్స్ అంటే అల్లాటప్ప చెత్త గేమింగ్స్ కాదండి, టామీలు, కుక్కలు, పిల్లులు కాదు. ఇంకా రావాలి అసలైన గేమింగ్స్, మెటావర్స్ గేమింగ్స్ రావాలి, ఇవి కాదు. ఎందుకు మరి జనాలకు చెవులో పూలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నేను ఏదో చెప్తున్నాను, మీకు ఏదో నిరుత్సాహపరుస్తున్నాను కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ అప్డేషన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మంచివే, మంచి తరుణమే, కానీ క్లారిటీ ఇవ్వాలి. సో నేను డిమాండ్ చేస్తున్నా, సరైన క్లారిటీ సరైన టైంలో ప్రజలకు అందినప్పుడే ప్రజల సొమ్ము జాగ్రత్త ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇండియన్స్ ఫూల్స్ కావద్దు, ఫూల్స్ ఏం కాదు. ఆ విధంగా మనము ఆర్థిక దోపిడీకి గురి కావద్దు. ఇలాంటి ఫారిన్ కంట్రీస్ చాలా స్కెచ్ చేస్తున్నాయి. ఆర్థిక మోసాలు, ఆర్థిక దోపిడీలు. మన స్వేచ్ఛని ఇదివరకు స్వేచ్ఛని దోపిడీ చేశారు, ఇప్పుడు ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. క్రిప్టో కరెన్సీలో మోసాలు చాలా ఎక్కువయ్యాయి. మీరు ఎక్కడ ఎప్పుడు ఎలా జాగ్రత్త ఉండాలనేది చాలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. కానీ ఇలాగ మనం ఏదో దిగాం, దీంట్లో ఏదో పెట్టాం, మళ్ళీ మీరు పెట్టండి అని ఇరికియొద్దండి ప్లీజ్. దయచేసి ఇంకా కొద్ది రోజులు ఆగండి, అప్పుడు మళ్ళీ మనం చేద్దాం. నాకు అడుగుతున్నారు, సరే అప్డేషన్స్ ఏంటి, మరి మనం అంతా ఇన్వెస్ట్ చేశాం కదా, మరి మనం మూవ్ అవుదామా వద్దా అని. నేనైతే ఒకటే చెప్తున్నా, మీరు ఇంకా ఏదైనా దాంట్లో స్లాట్స్ అప్గ్రేషన్ చేసుకోవాలంటే మంచి తరుణం. ఎందుకంటే ఇప్పుడు ఈ స్లాట్ వాల్యూ తగ్గింది కాబట్టి 10th స్లాట్, 11th స్లాట్, 12th స్లాట్ కాని వాళ్ళు ఏదైనా ఉంటే మీకు 2-3 ఐడీస్ చాలామందికి ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఐడి ఏ పడుతుందా, బి పడుతుందా టెన్షన్ లేదు. ఏ పన్నా, బి పన్నా, సి పన్నా, ఈ పన్నా, డి పన్నా, ఏ పన్నా మీకే వస్తుంది. కాబట్టి మీరు అప్గ్రేషన్ చేసుకోవచ్చు. ఇదొకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ టీఆర్ కానీ, తర్వాత ఇంకొకటి కానీ అంటే ఏంటి, కాయిన్స్, అవన్నీ ఇంకా టైం పడుతుంది. అది దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మరి ఫోర్స్ కాయిన్ వాల్యూ ఏంటి సార్ అంటే, ఫోర్స్ కాయిన్ వాల్యూ మళ్ళీ దారుణం. కనీసం ఈ అప్డేషన్ ముందు ఆ ఫోర్స్ కాయిన్ వాల్యూ $3 ఉండింది, ఇప్పుడు $1.5 పడిపోయింది. ఈ అప్డేషన్ దాని మర్యాద తీసేసిందని చెప్పాలి. సో ఏది ఏమైనా క్రిప్టో కరెన్సీలో ఇలానే ఉంటుంది. మరి తెలుసుకొని రావాలి. క్రిప్టో కరెన్సీలో ఇలా ఉంటుంది, కానీ అన్నిటికీ నిలబడేలాగా మనం సేఫ్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి.
ఆవేశపడి ఎక్కువ పెట్టకూడదు అనేది నేను ఫస్ట్ డే నుంచి చెప్పా. డోంట్ ఇన్వెస్ట్ అని చెప్పా, డోంట్ బై ఫోర్స్ కైన్ అని చెప్పా, రకరకాల ట్యాగ్ లైన్తో నేను వీడియోలు చేసి మీకు అలర్ట్ చేశా. ఎప్పుడు కరెక్ట్ టైంలో చెప్పా కొనండి అని. ఆ టైంలో మిస్ అయిన వాళ్ళు మరి తర్వాత వద్దని చెప్పా. విన్నారా? వినలేదు. కానీ కరెక్ట్ టైంలో ఈరోజు కొన్న వాళ్ళు ఇప్పుడు కూడా సేఫే. కాబట్టి ఏ టైంలో కొనాలి, ఏ టైంలో ఎంటర్ కావాలి, ఏ టైంలో ఎగ్జిట్ కావాలి, ఏ టైంలో ఆపేయాలి అని తెలిసిన వాడే అసలైన ఇన్వెస్టర్. సో వారెన్ బఫెట్ చెప్పినట్టు డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని ఎప్పుడు నమ్ముతాను నేను. అదే సూత్రం. అంటే దాని మీనింగ్ మీకు తెలుసు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గంపలో గుడ్లు పెట్టి ఉంచకూడదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్లో, అంటే రకరకాల గంపలో రకరకాల కొన్ని గుడ్లు పెట్టి ఉంచితే ఒక గంప పడిపోయినా ఇంకో గంపలో మిగులుతుందని దాని ఉద్దేశం. దానికి ఆ ఫార్ములాకి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మరి దాన్ని మనం ఏం పాటిస్తున్నామని నేను పాటిస్తున్నాను, మా టీంకి పాటింపజేలాగా చేస్తున్నాను. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా నా ఛానల్లో జరిగే టాపిక్స్, నా ఛానల్ జరిగే ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ కావాలనుకుంటే ప్లీజ్ కాల్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టర్ స్వామి G9 అని ఉంటుంది. మీరు యూట్యూబ్లో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. దాంట్లో క్రిప్టో కరెన్సీ సంబంధించిన మోసాలు ఎలా అరికట్టాలి, ఎలా తెలుసుకోవాలి, క్రిప్టో కరెన్సీలో ఎలా సేఫ్గా ఎర్న్ చేయాలి అని చెప్పేసి నేను మీకు సజెషన్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.